ఓ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి వారాహి గుప్త నవరాత్రులు ప్రారంభం మరియు ముగింపు తేదీల గురించి 9 రోజులు 9 అలంకరణలు, ఇంకా వారాహి అమ్మవారి యొక్క విశిష్టత, అమ్మవారికి ముఖ్యంగా సమర్పించవలసినటువంటి నైవేద్యాలు, కలశ స్థాపన ఎప్పుడు, ఉద్వాసన ఎప్పుడు, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. దుర్గాదేవికి సంబంధించిన రూపాలను సప్త మాతృకలు అని అంటారండి. ఆ 7 సప్త మాతృకల్లో ఒకరు ఈ వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం రక్తబీజుడు శంభు వంటి కొందరు రాక్షసులను వధించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన అయితే వస్తుంది. లలితా పరమేశ్వరి దేవి సర్వ సైన్య అధ్యక్షురాలే ఈ వారాహి అమ్మవారు. అమ్మవారి రూపం వరాహ ముఖంతో, 8 చేతులతో, పాశం, నాగలి, శంఖ చక్రాలతో పాటు తదితర ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రం, పాము, దున్నపోతు, సింగం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచారం చేస్తారు. వారాహి అమ్మవారి నవరాత్రులు దుష్ట శక్తుల నుంచి రక్షణ, సకల ఐశ్వర్యాలు, శత్రుజయం మరియు మనోసిద్ధిని ప్రసాదిస్తాయి. సప్తమాతృకలో ఒకరైనటువంటి ఈ అమ్మవారు భూమికి, పంటలకు అధిదేవత అండి. ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రుల్లో ఈ పూజ చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలుంటాయి. ఇంతటి విశిష్టమైనటువంటి ఆషాఢ మాసంలో వచ్చే గుప్త వారాహి నవరాత్రులు మనకు ఈ సంవత్సరం జూలై నెలలో ఏ డేట్లో వస్తున్నాయి, ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి, ఈ 9 నవరాత్రుల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అలంకరణల గురించి వివరంగా చూద్దామా అండి. 2026 సంవత్సరంలో వారాహి అమ్మవారి నవరాత్రులు అంటే వీటిని ఆషాఢ గుప్త నవరాత్రులు అని కూడా అంటారండి. ఇవి వచ్చేసి 2026 సంవత్సరం జూలై 15వ తేదీ బుధవారం రోజు ప్రారంభమై 2026 సంవత్సరం జూలై 23వ తేదీ గురువారం వరకు కూడా అత్యంత వైభవంగా ఈ గుప్త నవరాత్రులు అయితే జరగనున్నాయండి. 2026 సంవత్సరం జూలై 15వ తేదీ బుధవారం, ఈ రోజు ఆషాఢ శుద్ధ పాడ్యమే అండి. ఈ రోజు మొదటి రోజు. ఈ రోజు అమ్మవారు శ్రీ ఉన్మత్త వారాహిదేవి స్వరూపంలో భక్తులకి దర్శనమిస్తారు. రెండవ రోజు అండి, జూలై 16వ తేదీ గురువారం రోజు. ఈ రోజు ఆషాఢ శుద్ధ విద్య. ఈ రోజు అమ్మవారు శ్రీ కిరాత వారాహిదేవి రూపంలో భక్తులకి దర్శనమిస్తారండి. నెక్స్ట్ మూడవ రోజు అండి, జూలై 17వ తేదీ శుక్రవారం. ఈ రోజు ఆషాఢ శుద్ధ తదియ తిథి. ఈ రోజున అమ్మవారు శ్రీ బృహత్ వారాహిదేవి రూపంలో భక్తులకి దర్శనమిస్తారు. నవరాత్రుల్లో 4వ రోజు అండి, జూలై 18వ తేదీ శనివారం. ఈ రోజు ఆషాఢ శుద్ధ చతుర్థి తిథి. ఈ రోజున అమ్మవారు శ్రీ లఘు వారాహిదేవి స్వరూపంలో భక్తులకి దర్శనమిస్తారు అండి. 5వ రోజు, జూలై 19వ తేదీ ఆదివారం, ఆషాఢ శుద్ధ పంచమి తిథి. ఈ రోజున అమ్మవారు శ్రీ వజ్ర వారాహిదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు అండి. 6వ రోజు, జూలై 20వ తేదీ సోమవారం. ఈ రోజు ఆషాఢ శుద్ధ షష్ఠి. ఈ రోజున అమ్మవారు శ్రీ స్వప్న వారాహిదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు అండి. నెక్స్ట్ 7వ రోజు అండి, జూలై 21వ తేదీ మంగళవారం, ఆషాఢ శుద్ధ సప్తమి. ఈ రోజున అమ్మవారు శ్రీ శ్వేత వారాహిదేవి రూపంలో భక్తులకి దర్శనమిస్తారు. 8వ రోజు, ఆగస్టు 22వ తేదీ బుధవారం. ఈ రోజు ఆషాఢ శుద్ధ అష్టమి. ఈ రోజున అమ్మవారు శ్రీ ధూమ్ర వారాహిదేవి రూపంలో భక్తులకి దర్శనమిస్తారు. ఇక చివరిగా 9వ రోజు అండి, ఆగస్టు 23వ తేదీ గురువారం. ఈ రోజు ఆషాఢ శుద్ధ నవమి. ఈ రోజున అమ్మవారు శ్రీ వార్తాలి వారాహిదేవి స్వరూపంలో భక్తులకి దర్శనమిస్తారు. ఈ ఆషాఢ గుప్త నవరాత్రుల్లో కూడా మనకి 4 ముఖ్యమైనటువంటి రోజులు ఉన్నాయండి. అవేంటివో చూద్దాం. ముందుగా నవరాత్రులు ప్రారంభమైనటువంటి రోజే అండి, జూలై 15వ తేదీ బుధవారం. ఈ రోజున ఘటస్థాపన చేసుకోవాలి. అంటే ఇంట్లో అమ్మవారికి పీఠం ఏర్పాటు చేసి కలశ స్థాపన చేసుకొని వారి ఈ నవరాత్రులను మొదలు పెట్టుకోవాలి. తర్వాత ముఖ్యమైనటువంటిదండి వారాహి పంచమి తిథి. ఇది మనకి జూలై 19వ తేదీ ఆదివారం రోజు వస్తుంది. తర్వాత నవరాత్రుల్లో మరో ముఖ్యమైనటువంటి తిథి దుర్గాష్టమి, జూలై 22వ తేదీ బుధవారం రోజు. ఇక చివరిగా నవరాత్రుల్లో ముగింపు రోజు అండి, అంటే ఉద్వాసన చెప్పే రోజు. ఇది వచ్చేసి మనకి జూలై 23వ తేదీ గురువారం రోజు అయితే ఉందండి. వారాహిదేవి గుప్త నవరాత్రుల యొక్క విశిష్టత గురించి తెలుసుకోవాలనుకుంటే అమ్మవారిని భక్తితో ఆరాధిస్తే అనారోగ్యాలు, ప్రమాదాలు మరియు చెడు కర్మల నుంచి రక్షణ లభిస్తుందండి. ఇంకా సమస్త దుష్ట శక్తులను అణిచివేసే శక్తి వారాహిదేవికి ఉంది. శ్రీ మహావిష్ణువు వరాహవతారం యొక్క శక్తి అయినందువలన ఈమెని వ్యవసాయానికి, పంటలకు దేవతగా కూడా కొలుస్తారు. రైతులు పొలాల వద్ద ఈమెను పూజిస్తే పంటలు బాగా పండుతాయని కూడా విశ్వాసం ఉందండి. ఇంకా
శ్రీ విద్యా సాధన చేసేవారికి ఈ నవరాత్రులు అత్యంత పవిత్రమైనటివిగా కూడా చెబుతారు. వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రుల పూజ విధానం తెలుసుకుంటే, ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో అమ్మవారిని రాత్రి వేళల్లోనే పూజించాలండి. అంటే రాత్రి 7 గంటల నుంచి 10 గంటల మధ్య మాత్రమే పూజన చేసుకోవాలి. పూజ ప్రారంభించే ముందు, అంటే నవరాత్రులు మొదలు పెట్టే ముందే మీ కోరికలను చెప్పుకొని సంకల్పం అయితే తీసుకోవాలండి. ఇక వారాహి మంత్రాల విషయానికి వస్తే, వారాహి దేవి యొక్క మూల మంత్రాలను జపించడం మరియు వారాహి స్తోత్రాలను పారాయణ చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. వారాహి దేవికి సమర్పించవలసినటువంటి నైవేద్యాలు. ఈ గుప్త వారాహి నవరాత్రుల్లో ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి బెల్లం పానకాన్ని 9 రోజుల్లో కూడా తప్పనిసరిగా నివేదన చేసుకోవాలండి. పానకంతో పాటుగా అమ్మవారికి ఇష్టమైనటువంటి శనగలను, దానిమ్మ గింజలను, నానబెట్టినటువంటి పెసరపప్పు, కందగడ్డలు, వేరుశనగకాయలు, పనస తొనలను సమర్పించుకోవాలి. ఇంకా అమ్మవారికి నైవేద్యంగా కూడా మనము పాయసాన్ని, ఏదైనా తీపి పదార్థాలని స్వయంగా మన చేతులతో వండి అమ్మవారికి నివేదించుకోవాలి. వారాహి అమ్మవారికి పూజలో చాలా ఇష్టమైనటువంటి ఎర్రటి మందార అండి. మీకు కుదిరితే ఎర్రటి మందారాలను అమ్మవారికి పూజలో ఉపయోగించండి. అదేవిధంగా ఎర్రటి గులాబీలన్నా కూడా, ఎర్రటి గన్నేరు పువ్వులు, ఇవన్నీ కూడా అమ్మకి చాలా ఇష్టమైనటువంటి పువ్వులు. వారాహి అమ్మవారి పూజలో కంద దీపానికి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉందండి. కందగడ్డలో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే విశేషమైనటువంటి శుభ ఫలితాలు అయితే వస్తాయి. ఆషాఢ గుప్త నవరాత్రుల్లో వారాహి అమ్మవారి దీక్షను చేయడం వల్ల శత్రువుల మీద సులభంగా విజయం సాధిస్తారండి. అదేవిధంగా మన జీవితాలలో ఎదురయ్యే సమస్యలన్నిటికీ కూడా ఈ వారాహి నవరాత్రులు చేయడం వల్ల పరిష్కారం లభిస్తుంది. వారాహిదేవి నవరాత్రుల్లో వారాహి దీక్ష చేపట్టడం ద్వారా నరదిష్టి, చెడు దిష్టి అంతా కూడా తొలగిపోతుందండి. ఇంకా ఈ దీక్ష చేయడం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ అద్భుతమైన విజయాలు సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ఆషాఢ మాసంలో చేసే ఈ వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు అండి. అంటే ఈ వారాహిదేవి పూజ అనేది మనం గుప్తంగా చేసుకోవాల్సినటువంటిది. ఈ పూజలో ఎటువంటి వాయన తాంబూలాలు కూడా ఇచ్చుకోరండి. అదేవిధంగా ఈ పూజ గురించి మీరు ఎటువరికి కూడా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. వారాహిదేవి నవరాత్రుల్లో ఉపవాసం అన్నది మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చండి. అదేవిధంగా ఈ నవరాత్రుల్లో కేవలం సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మద్యం, మాంసం వీటన్నిటికీ కూడా దూరంగా ఉండాలి అండి. వారాహి నవరాత్రుల్లో ఈ పూజలన్నీ కూడా మీ శక్తి కొద్దీ భక్తి విశ్వాసాలే ముఖ్యమండి. ఇక్కడ హంగులు, ఆర్భాటాలు కాదు. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా మీ శక్తి కొద్దీ భక్తి ముఖ్యంగా ఈ పూజలు చేసుకోవాలి. 2026 సంవత్సరం ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి వారాహి గుప్త నవరాత్రుల గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను.